హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసి బాదం పప్పుని 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన బాదం పప్పులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు, కొద్దిగా వాల్నట్ కూడా వేసి వీటిని కూడా మరొక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలానే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఉంటే అవి కూడా యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గసగసాలు వేసుకున్న తర్వాత మరొక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మిక్సీ జార్లోకి గింజలు తీసుకున్న డేట్స్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ మిక్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిక్స్ మొత్తం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనకి లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.